హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. గో బ్యాక్ మార్వాడి ఉద్యమంపై ఎప్పటికే నేను మన ఛానల్లో డెప్త్ అనాలిసిస్ తో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో అసలు ఈ మార్వాడీలు ఎవరు, వీళ్ళు ఏ వ్యాపారం ఆరంభించినా ఎందుకు సక్సెస్ అవుతారు, ఫెయిల్యూర్ అనేది ఎందుకు వీళ్ళ వ్యాపారంలో ఉండదు అనే కీ పాయింట్స్ ని చెబుతాను. అట్లాగే జెట్ స్పీడ్ తో సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న వీళ్ళ వ్యాపారాలకు మన తెలుగు తేజం దెబ్బ కొట్టాడు అని చెప్పాలి. ఆ దెబ్బతో గింగిరెలు తిరిగి ఆకాశంలో పోతున్న వీళ్ళ వ్యాపారాలు దెబ్బకి నేల మీదకి వచ్చాయి. ఆ తెలుగు తేజం ఎవరు ఏంటనేది కూడా ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే గో బ్యాక్ మార్వాడీపై ఆ నినాదంపై మీ అభిప్రాయం ఏంటనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. మార్వాడీలు ఇండో ఆరియన్ జాతికి చెందిన వాళ్ళు. మార్వాడి అనేది ఒక సామాజిక వర్గం, కులం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మార్వాడి అనేది ఒక ప్రాంతానికి చెందిన పేరు. రాజస్థాన్లోని మర్వర్ అనే ప్రాంతానికి చెందిన వాళ్ళందరినీ మార్వాడీలు అంటారు. అంటే ఎగ్జాంపుల్కు మనల్ని ఫస్ట్లో తెలుగు వాళ్ళందరినీ మదరాసీలు అని నార్త్ ఇండియా మొత్తం పిలిచినట్టుగా ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళని ఎక్కడైనా బయట రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో చూస్తే హైదరాబాదీలు అని, లేదా తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్రోలు, ఆంధ్ర వాళ్ళు ఇట్లా అంటారు కదా. అలాగే మార్వాడీలు అని మార్వార్ ప్రాంతం నుంచి ప్రపంచవ్యాప్తంగా వలసలు వెళ్ళిన వాళ్ళని అంటారు. ఇక్కడ ఇంకో షాకింగ్ ఏంటంటే మార్వాడీలందరూ ఒకే కులం మతానికి చెందిన వాళ్ళు కాదు. మార్వాడి బ్రాహ్మణులు, మార్వాడి రాజపుత్రులు, మార్వాడి వైశ్యులు అంటే బనియాలు, మార్వాడి జైనులు, మార్వాడి ముస్లింలు, మార్వాడి సిక్కులు, ఇలా రకరకాల కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా మార్వాడీల్లో ఉన్నారు. మార్వారా ప్రాంతంలోని ప్రజలకు బ్యాంకింగ్, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీల్లో పూర్వం నుంచి మంచి పట్టుంది తరతరాలుగా. అదే వాళ్ళ వ్యాపార అభ్యున్నతికి ప్రధాన కారణం. అందుకే పూర్వం నుంచి రాజులు సైతం ఈ మార్వాడీలను ఏరుకోరి వెతికి మరీ తమ ఆర్థిక వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా పెట్టుకునేవాళ్ళు. మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అగర్వాల్స్, కండేల్వాల్స్ తో పాటు మహేశ్వరీస్, ఓస్వాల్స్ అనేక జాతులన్నీ కలిపి ఈ మార్వాడీలే. వీళ్ళు మాట్లాడే భాష మార్వారి, దీనినే మరు భాష అని కూడా అంటారు. ఈ భాష రాజస్థానీ భాషకు దగ్గరగా ఉంటుంది. గుజరాత్ కూడా అత్యధిక మంది 19వ శతాబ్దంలో వలస వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు. అందుకే పాత గుజరాతీ లాంగ్వేజ్ ను కూడా ఈ మార్వాడీలు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. రాజస్థాన్లోని మార్వారా రీజియన్లో తీవ్రమైన కరువు కాటకాల వల్ల వీళ్ళు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వలసలు వెళ్ళిపోయారు, ఇప్పటికీ వెళ్తున్నారు. ఇలా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు 300 ఏళ్ల కిందటి నుంచి వలసలు వెళ్లి ఆ ప్రాంతాల్లో పూర్తిగా స్థిరపడిపోయి శ్రీమంతులయ్యారు. ఆఖరికి పాకిస్తాన్, నేపాల్లో కూడా మార్వాడి ప్రాంతానికి చెందిన వాళ్ళు వెళ్లి స్థిరపడ్డారు. 1947లో పాకిస్తాన్ విభజన సమయంలో మార్వాడి ముస్లింలు పాకిస్తాన్లోని కరాచీ, దక్షిణ పంజాబ్కు వెళ్లి స్థిరపడ్డారు. వీళ్ళ జనాభా పాకిస్తాన్లోని ప్రస్తుతం కనీసం 10 లక్షల మందికి పైగానే ఉంది. కరాచీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మార్వాడి ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. మీకు ఈ మార్వాడీల గురించి తెలియని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కావడంతో ఆల్ ఇండియా మార్వారీ ఫెడరేషన్ పేరుతో అతి పెద్ద సంఘంగా ఏర్పడి మహారాష్ట్ర, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తలో ఇక్కడ అప్పటికే ఉన్న ప్రాంతీయ భాషా వార్తా పత్రికలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దేశంలోనే అతిపెద్ద మీడియా గ్రూపులను ఆ సమయంలో వీళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకుని నియంత్రించారు. తమ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా మీడియా సంస్థల ద్వారా అనుకున్నది నెరవేర్చుకునే వాళ్ళు అంత తెలివైన వాళ్ళు. 1991లో మన తెలుగు వాళ్ళైన తెలుగు తేజం అని నేను స్టార్టింగ్లో చెప్పా కదా, ఆ తెలుగు వాళ్ళైన దివంగత పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక దేశంలో ఆర్థిక సంస్కరణలు ఆరంభించారు. ఆయన ఆరంభించిన ఆ ఆర్థిక సంస్కరణల దెబ్బతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మార్వాడీల ఆధిపత్యం తగ్గిపోయింది. లేదంటే అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండేదంటే ఎంత ఘోరంగా 1990 నాటికి దేశంలోని 24% ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ మార్వాడీలే నియంత్రించేవాళ్ళు. ఈ పివి నరసింహారావు పెట్టిన సంస్కరణల దెబ్బకు 2000 ఏడాది వచ్చేసరికి మార్వాడీలది కేవలం 2% పరిమితం అయిపోయింది. మార్వాడీలు ప్రపంచంలో ఎక్కడున్నా తమ ప్రాంతంతో, తమ వాళ్ళతో అనుబంధాన్ని మాత్రం వదులుకోరు, కొనసాగిస్తూనే ఉంటారు. అందుకే వీరి సామాజిక సహకారం, సంఘీభావం చాలా దృఢంగా ఒకరితో మరొకరికి ఉంటాయి. వాళ్ళ ప్రాంతానికి చెందిన మార్వాడీల ఎదుగుదలకు వెన్నుదన్నుగా ఉంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాలను కూడా వీళ్ళు 250 ఏళ్ల క్రితం నాటి మన పాలకుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వలస వచ్చారు, ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడ 5-6 తరాలుగా తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడి స్థానికులే. ఎందుకంటే 5-6 తరతరాలుగా ఇక్కడ స్థిరపడిన వాళ్ళను రాజస్థాన్ వెళ్ళిన హైదరాబాదీలు అనే పిలుస్తారు. మార్వాడి డిఎన్ఏలోనే బిజినెస్ అనేది ఉంది.
చిన్నప్పటి నుంచి వాళ్లకు వ్యాపార మెలకువలను తల్లిదండ్రులు నేర్పిస్తారు. వాళ్ళ సక్సెస్ఫుల్ బిజినెస్ సీక్రెట్ కూడా ఇదే. మార్వాడీలో డబ్బు సంపాదనకు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. వాళ్ళ డబ్బు సీక్రెట్స్ గురించి మీకు తెలిసిన పాయింట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళని చూసి ఆ ఆర్థిక పాఠాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి. బట్ ఇక్కడ అసలు చిక్కు ఏం వచ్చిందంటే, మన తెలుగు వాళ్ళంతా తమ పిల్లలు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకులు రావాలి, పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేయాలి, ఎక్కువ జీతం పెద్ద ఉద్యోగం, ఇవే టార్గెట్స్ గా పెంచుతారు. ఉద్యోగం వచ్చేస్తే చాలు, లైఫ్ సెట్లు అనే ధోరణిలోనే మన వాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచి అదే భవిష్యత్తు అంటూ తరతరాలకు నూరు పోస్తా ఉన్నాం. బట్ మార్వాడీలు పిల్లలను పెంచే విధానమే వేరు. ఉద్యోగం చేయడం అంటే చాకరీ చేయడం అని వాళ్ళు భావిస్తారు. జీతం కోసం జీవితాంతం పని చేయడం అంటే నాన్ సెన్స్ అని ఫీల్ అవుతారు. పిల్లలను స్కూళ్ళకు పంపేది మార్కులు, ర్యాంకులు, ఉద్యోగుల కోసం కాదు, జస్ట్ నాలెడ్జ్ కోసం, లోక జ్ఞానం కోసం. వాళ్ళ పిల్లల్లో ఎవరైనా ఉద్యోగం చేస్తానంటే పురుగును చూసినట్టు చూస్తారు, పిచ్చిగాని పట్టిందా అని ఎగాదిగా అనుమానంగా చూస్తారు. ఉద్యోగం చేసి ఎవడి కోసమో నీ శక్తియుక్తులు తెలివితేటలు దారబోస్తావా అని మండిపడతారు. వాడిచ్చే జీతం డబ్బులతో ఏం సంపాదిస్తావని బ్రెయిన్ వాష్ చేస్తారు. నీ కష్టంతో వాడిని పెంచి నీ తెలివితేటలు వాడిని పైకి లేపి వాడిచ్చే చిల్లర నువ్వు తీసుకుని బతుకుతావా అంటూ చాలా ఖచ్చితంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే చెబుతారు వాళ్ళు. పైగా పిల్లలకు డబ్బు విలువ తెలియజేస్తూ చిన్నప్పటి నుంచే చాలా ప్రాక్టికల్గా పెంచుతారు. షాపుల్లో, వ్యాపారాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా, వాళ్ళు స్వయంగా వచ్చి ఇన్వాల్వ్ అయ్యేలాగా ఎంకరేజ్ చేస్తారు. అదే ఎక్కడైతే నీకెందుకులే, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, నీకెందుకులే, నువ్వు చదువుకో, మేము చూసుకుంటాంలే అని చెబుతారు. బట్ అట్లా కాదు. అక్కడ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యే మాదిరిగా అక్కడ యాంబియన్స్, అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. పిల్లలను వీలైనంత వరకు ఓళ్ళ మీద తిరగమంటారు. అంటే లోకజ్ఞానం తెలుసుకో అనే ఉద్దేశంతో ఎంతవరకు తిరుగుతావో అంతవరకు తిరగమనే చెబుతారు. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు. ఇవాళ నీ టిఫిన్ డబ్బులు నువ్వే సంపాదించుకోవాలి, దీపావళి టపాకాయలు కొనుక్కోవడానికి నువ్వే సంపాదించుకోవాలి. నచ్చిన టపాసులు కాల్చడం కాదు, ఆ కాల్చే వారికి మనం వాటిని విక్రయించాలి అనే తత్వాన్ని పిల్లలకు నూరు పోస్తారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెబుతారంటే, పెట్టుబడి మేము పెడతాం, లాభాలు నువ్వు తీసుకో, అసలు మాకు ఇచ్చేయి, నువ్వు ఎంతవరకు వ్యాపారం చేయగలుగుతావో, ఎంతవరకు సక్సెస్ అవుతావో, అసలు హిట్ అవుతావో ఫట్ అవుతావో మేము చూస్తాం, ఏదో ఒకటి జరిగిన మొత్తానికి వ్యాపారం చేయి అని వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి తల్లిదండ్రులే కమర్షియల్గా ఉంటూ వ్యాపార మెలకువలను ప్రాక్టికల్గా తెలుసుకునేలాగా ప్రోత్సహిస్తారు. వచ్చే పండక్కి, పుట్టినరోజుకి నీ బట్టలు నువ్వే కొనుక్కోవాలంటారు. నీ ఖర్చులు, నీ అవసరాలకు సరిపడా నువ్వే ఏదైనా బిజినెస్ చేసి సంపాదించుకోవాలని ఛాలెంజ్లు విసురుతారు. ఈ ప్రయత్నాల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలకు లోకం అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ళు అనుభవించే ప్రతి రూపాయి సంపాదించినప్పుడే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. ఏది ఊరికే రాదని, కష్టపడితేనే ఏదైనా సాధించగలమనే ఆలోచన, తెలివి పెరుగుతాయి. చాలా మంది మార్వాడీలు టీనేజ్ దాటగానే పిల్లలను ఇంటి నుంచి బయటికి పంపేస్తారు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడా చెప్పకుండా, నువ్వెవరో ఏంటో, నీ ఐడెంటిటీ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియకుండా బతకాలని కండిషన్స్ పెడతారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా నచ్చిన పని చేసుకో, ఏదో ఒక వ్యాపారం చేసుకో, ఏదన్నా చేసుకో, ఎంత సంపాదిస్తావో, ఎలా సంపాదిస్తావో సంపాదించుకో అని హితబోధ చేసి ఇంటి నుంచి పంపుతారు. ఆ క్రమంలో వాళ్ళు రకరకాల పనులు చేసి ఆ పని విలువ, డబ్బు విలువ, ఆకలి విలువ అన్నీ మొదటి రోజు నుంచి తెలుసుకుంటారు. ఆకలి తీర్చుకునేదానికి పడే కష్టంలో డబ్బు విలువ తెలుస్తుంది. అందుకే మార్వాడీలు ఎక్కువ మంది మీరు ఎంత ఎక్కువ జీతం ఇస్తామన్నా ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. చిన్నదో పెద్దదో, లాభమో నష్టమో వ్యాపారాలే చేస్తారు. వాళ్ళు ఆరంభించే వ్యాపారంలో నష్టం అంటూ రాకుండా ముందే పక్కగా మార్కెట్ను అధ్యయనం చేస్తారు. ఒకవేళ వ్యాపారం ఫెయిల్ అయినా కంగారు పడరు, కుంగిపోరు, సమస్యను అన్వేషిస్తారు. ఈసారి ఖచ్చితంగా లాభాలు వచ్చే మాదిరిగా లాభసాటిగా ఉండే మరో వ్యాపారం ఆరంభిస్తారు. 10 వ్యాపారాలు ఫెయిల్ అయితే ఆ 10 అనుభవాలు, పాఠాలు నేర్పాయని చేసిన పొరపాట్లు మరోసారి చేయకూడదనే తత్వం మార్వాడీలిది. 10 పోయినాయి, 10 అనుభవాలు వచ్చాయి, 10 పాఠాలు నేర్చుకున్నా, 11వ సక్సెస్ అయి తీరాలి అనే ప్లాన్ చేసుకుంటారు. సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉంటారు. అందుకే ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అలా ఇప్పుడు ప్రతి పట్టణంలో, నగరంలో వాళ్ళు ఉన్నారు. వ్యాపారాలు మాత్రమే చేస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బానిసత్వం పుష్కలంగా ఉండే ఉద్యోగాలను మాత్రం చేయరు. పైగా మనలా సొంతూరులోనే ఉండాలి, అది కాకపోతే సొంత రాష్ట్రంలోనే బతకాలి, ఇలాంటి తత్వం వాళ్ళలో అసలు ఏమాత్రం ఉండదు. ఎక్కడ బాగుంటే, ఎక్కడ బతుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇలా ప్రాక్టికల్గా ఆలోచించడమే కాదు, ఆచరించడము తెలుసు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అందుకే లక్ష్మీ మెట్టల నుంచి అనేక మంది ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్తలంతా మార్వాడీలే. దేశంలోనే టాప్ బిజినెస్ కమ్యూనిటీలో మార్వాడీలే అధికంగా ఉంటారు. అగర్వాల్, బజాజ్లు, జిందాల్, లోదా, గోయంకా, బియానీ, బిర్లా, సింఘ్వి, మందానా, జైన్, వాలా,
ఖండేల్వాల్, దాల్మియా, బర్జాత్యా ఇలాంటి తోకలు తమ పేర్ల పక్కన ఉండే ప్రముఖులంతా రాజస్థాన్లోని మార్వారా మూలాలను మార్వాడీలే. మరి వీడియో చూసాక మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.